आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री अलवेल मंगम सहित गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त महाराज की जय। సభకు ఇచ్చేసినటువంటి గురుబంధువులందరికీ అట్లాగే రాలేకపోయినటువంటి గురుబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనది ఈరోజు మాస్టర్ సన్నిధి మన పెన్నిధి అనే అంశంపై మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి సభా నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. సాయి మాస్టర్ సన్నిధి మనకు పెన్నిధి ఈ విషయము నిజంగా మాట్లాడటంలో నాకు ఇది గొప్ప వరంగా అదృష్టంగా భాగ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే మాస్టారు 1963లో సాయి సన్నిధికి వెళ్ళి ఆయన దగ్గర పొందినటువంటి చైతన్యానుభూతిని, బ్రహ్మానుభూతిని, విశ్వ చైతన్యానుభూతిని పొంది అది మనకందరికీ ప్రసాదంగా పంచి మనలందరినీ తరింపజేసినటువంటి శుభ సమయం కాబట్టి అటువంటి ఆయన సన్నిధిలో మనం ఉండటము ఒక గొప్ప పెన్నిధి, వరము, అదృష్టమని నేను భావిస్తాను. ఈరోజు మనం అందరం కూడా ఎక్కడెక్కడో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి మనం అందరము ఎంతో జాగ్రత్తగా వీలు చూసుకొని ఇక్కడికి వచ్చేసి ప్రొద్దుటి నుంచి ఆయన గురించి ఒక్కొక్కరు పూర్ణచంద్రరావు గారిని, జయరామ్ గారు కానీ, శ్రీమతి విజయకుమారి, తర్వాత శ్రీమతి ప్రమీల గారు తదితరైనటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలు ఒక్కసారి వింటుంటే మళ్ళీ మన మాస్టర్ గారి గ్రంథాలన్నీ ఒక్కసారి చదివినట్లు అనిపిస్తే గొప్ప ఆనందానుభూతిని నిజంగా పొందుతున్నామంటే ఏమాత్రమూ దీంట్లో సంశయమే లేదు. కాబట్టి ఈరోజు దీని గురించి ప్రత్యక్షంగా ప్రతి క్షణము ఈరోజు ఇక్కడ మనం అనుభవిస్తున్నాము. ఆయన సన్నిధి మనకు గొప్ప పెన్నిధి అనే భావన మనకందరికీ ఉంటేనే నేను భావిస్తున్నాను. మరియు ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు మామూలుగా నేను అనుకునే విషయం ఏమంటే ఎవరైనా మన బంధుమిత్రులు కానీ, మన బంధుమిత్రులు ఇంకా ఎవరైనా సన్నిహితులు కానీ మనకి వాళ్ళ గృహాలలో జరుపుకునే ఏదైనా శుభకార్యాలకు కానీ ఇతర ఫంక్షన్స్ కానీ మనల్ని పిలిచినప్పుడు వారు మన ఫంక్షన్కి వచ్చినారనో లేకపోతే పోకపోతే ఎదురైనప్పుడు ఏమైనా అడుగుతారనో లేకుంటే భవిష్యత్తులో వాళ్ళ నుంచి మనకి ఏదైనా అవసరం వస్తుందనో మనం ఆలోచనతోనూ అప్లికేషన్తోనూ మనము వారి ఫంక్షన్స్కి వెళ్తాము. వెళ్ళి ఆ కార్యము ఆ తంతు వివాహ తంతు కానీ జన్మదిన తంతు కానీ అయిపోయినంత వరకే మనం ఉండేది. వీలైతే భోజనాలు చేస్తాము, లేకుంటే మళ్ళీ మన ఇళ్ళకి వస్తాము. అందువల్ల కూడా మనం బంధుమిత్రాదులు కలిసినంత వరకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందినా కూడా ఇక్కడే అనుభవించేటువంటి ఆనందము వెలకట్టలేనిది. ఇక్కడ మనం అందరము ఎప్పుడెప్పుడు ఫిబ్రవరి కొత్త సంవత్సరం వచ్చిందంటే, జనవరి వచ్చిందంటే మనకు ఫిబ్రవరి మీదనే ఆలోచన ఉంటుంది. 7, 8, 9 తేదీలో కనీసం ఒక్క రోజైనా మనం ఆ సమ్మేళనానికి వెళ్ళి అందరినీ చూసి అందరి మొహాలలో ఎంత ఆనందాన్ని అనుభవిస్తారో తెలుసుకుని నిజంగా అది గొప్ప అంతులైనటువంటి ఆనందాన్ని, ఆత్మశాంతిని, ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి మనం అందరం ఎంతో ఉత్సాహం చూపిస్తాము. అవకాశం రావాలని భగవంతుని కూడా వేడుకుంటాము. నేను నిజంగా ప్రతి సంవత్సరము సమ్మేళనానికి రావాలని, కానీ ఈ వయోభారం చేత 70 సంవత్సరాలు నిండినందు వలన ఇంకా వస్తానో రాను. కనీసం ఇది సూళ్ళూరుపేట ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. మా వారు ఎప్పుడూ చెప్తుంటారు, చాలా భక్తిగా చేసుకుంటారు. అక్కడికి 2-3 సార్లు వచ్చారు. మాస్టర్గా ప్లేస్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పటి నుంచో ఒక 4-5 సంవత్సరాల నుంచి సూళ్ళూరుపేటలో ఎప్పుడో సమ్మేళనం చేస్తారా, నేను వెళ్ళాలని నేను ఎదురు చూసినటువంటి గొప్ప అవకాశము. అందులో వీళ్ళు నాకు అనుకోకుండా ఆయన మీద గొప్ప పిల్లినే అంశం మీద మాట్లాడటం ఇంకా మహాద్భుతము. నిజంగా భగవంతుడు ఏ విధంగా ఏ అంశాన్ని ఏ విధంగా ఏ టైంలో ఎట్లా ఫిక్స్ చేస్తాడో అనేది మనకు ఊహ కన్నటువంటి విషయమేమో అని నేను అనుకుంటాను. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఏదైనా
అనేది పెళ్లి అనేది నేను నా వ్యక్తిగత విషయాలే కాకుండా నేను ఆయన నా 40 దగ్గర నుంచి 42 సంవత్సరాలతో నాకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం వల్ల నేను ఆయన పుస్తకాలు చదవడంతో ఆయన ప్రసంగాలు వినటము ఆయన సందేశాలు వినటము ఇన్ని ద్వారా నేను గ్రహించిన విషయాలను మీతో పంచుకోవాలని నాకు చాలా ఆసక్తిగా కూడా ఉందని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా నేను గమనించినంత వరకు మనకి ఏదైనా సమస్య కుటుంబ పరంగా కానీ వృత్తిపరంగా కానీ వ్యక్తిగత పరంగా కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరైనా పంతులు కానీ సాధువులు కానీ పూజారులు కానీ ఇంకా ఏమైనా పెద్దలు కానీ మనం అప్రోచ్ అయినప్పుడు వాళ్ళని కలిసి మన సమస్యకు పరిష్కారం చెప్పమని అడిగినప్పుడు వాళ్ళు మన జాతకాలు అవి చూసి ఆ దోషాలు ఉన్నాయి ఈ దోషాలు ఉన్నాయి మీకు వాస్తు దోషాలు ఉన్నాయి ఇంకా ఇటువంటి యజ్ఞాలు చేయండి యాత్రలు చేయండి పూజలు చేయండి అని ఒక విధమైనటువంటి పరిష్కారం చూపడంతో మనం భయాందోళనకు గురవుతాము. మనం ఉండే సమస్యకు తోడు ఈ సమస్య తోడేతో మనకు ఆర్థిక సమస్య కాకుండా మానసిక కుంగుబాటు కూడా మనకు కలుగుతుంది. నేను నా విషయంలోనే కాదు చాలా మంది విషయాలలో కూడా నేను ఇది గ్రహించాను. కానీ ఇదే విషయమే ఇదే సమస్యల పరిష్కారం కోసము మన మాస్టర్ గారిని అప్రోచ్ అయినామంటే ఆయన భౌతికంగా ఉన్నప్పుడు నేను అప్రోచ్ అయినాను. తర్వాత ఆయన సాయి సన్నిధిలో ఆయన చెప్పాడు, మీరు ఎక్కడైతే తలుచుకుంటారో మీరున్న చోట నేను ఉన్నాను అని చెప్పారు. ఆయన యోగ స్వరూపుడు, ఎక్కడైనా ఉంటాడు, సూక్ష్మరూపంలో ఇప్పుడు కూడా ఉంటున్నాడు. మనల్ని చూస్తున్నాడు. మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం, ప్రతి అంశాన్ని కూడా ఆయన గుర్తిస్తూనే ఉంటాడు, గమనిస్తూనే ఉంటాడు. నిజంగా అటువంటి మహానుభావుడు అతని దగ్గరికి వెళ్ళి మనం అప్రోచ్ అయినాము చెప్పుకున్నామంటే వెంటనే నిజంగా ఆయన రూపం చూసిన వాళ్ళు నిజంగా అదృష్టవంతుడు. నిజంగా నాకు అప్పుడు ఫస్ట్ ఆయన చూసినప్పుడే నాకు ఆయన శ్రీరామచంద్రుడు అన్నంత ఆలోచన వచ్చింది. మరి నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయన వెంటనే అదేం చేస్తుందిలే అమ్మాయి, దాంట్లో మన దగ్గర సాయి నీలమృతం ఉంది కదా, శ్రీ గురి చరిత్ర ఉంది కదా, వాటిని పారాయణ చేసుకో, లేకపోతే హారతులు చేసుకో. తర్వాత నేను ప్రతిరోజు నీకు ఆహారంలో ఏదైనా తినేది ఇష్టంగా ఉంటుందని వదిలేసేయి. ఆయన నీ ఇంట్లో ఉన్నారనుకో, ఆయన నీ సమస్యను ఆయనతో చెప్పుకో. ప్రతిరోజు నీ ఇంట్లో నీ గొడవ పుస్తకం ఒకటి పెట్టేసి ఆయన నీ ఇంటి పెద్ద నీ సమస్యను ఆయన తీరుస్తాడని పూర్తి భక్తి విశ్వాసంతో ఉండు. ఆయన పూర్తిగా నమ్ముకో. నువ్వు అవిశ్వాసంతో చెయ్యొద్దు పూజ. భక్తి విశ్వాసంతో ఆయన నమ్ముకొని నీ సమస్యలు కదా ఆయనకు అప్పగించినట్టు నీవు నీ పనిని నీ గృహ కార్యక్రమాలు నీ వృత్తి కార్యక్రమాలు మనస్ఫూర్తిగా నువ్వు నిశ్చింతగా నువ్వు నీ పని చేసుకో. ఆయన తీరుస్తారు. ఆయన చెప్పాడు కదా, నీ భారాన్ని నా పైన వేయండి, నేను మోస్తానని చెప్పాడు. తర్వాత లుప్తుమే హెలికాప్టర్లోనే ఆయన ఏకాదశ సూత్రాల్లో చెప్పాడు. వాటిని పూర్తిగా నేను విశ్వసించు. ఎంత ఖచ్చితంగా చెప్తాను. అది కూడా నేను చెప్పినంత ఫోర్స్గా చెప్పడం లేదు, గట్టిగా చెప్పడం లేదు. ఎంత స్వీట్గా, ఎంత చిన్నగా, ఎంత బాగా చెప్తారంటే మనం వెంటనే ఆకర్షితులైపోతాం. దానికి నిజంగా అట్లాగే చేస్తున్నామంటే మనకు తెలియకుండానే అవి మన జీవితంలో జరిగే సమస్యలు ఒక మంచి తెరలాగా ఎట్లా విడిపోతాయంటే ఇప్పుడు ఒక అబ్బాయి చెప్పాడు, నెక్స్ట్ ఇయర్ సమ్మేళనం జరిగేటువంటి పూర్ణానంద ఆశ్రమం కానీ జిల్లెగూడ ఆశ్రమంలో కానీ సమ్మేళనం జరుగుతారని శ్రీనివాసరావు గారు చెప్పారు. ఆయన సమస్య ఎంత సులభంగా పరిష్కరించినారో అంత సులభంగా ఆయన సమస్యలు పరిష్కరించాలంటే ఏమాత్రమో మీకు అనుమానమే లేదు అని చెప్పేవాళ్ళు. తర్వాత మనం కూడా ఏంటంటే ఆయన మాస్టర్ ఏది చెప్తే మనం ఎంత మంత్రం నేను నిజంగా మాస్టర్ గారిని అప్రోచ్ అయినప్పుడు నాకు బాబా మీద ఎటువంటి విశ్వాసం లేదు అసలు. నేను ఎప్పుడు రాముని, కృష్ణుని, శివుని, ఆంజనేయ స్వామిని ఎక్కువ కోల్చుకునేదాన్ని. ఎంతైనా చెప్తుంటాడే ఈ బాబా ఏంటి నేను అన్నాను కూడా ఆయనలో ఏంటో నాకు మా హస్బెండ్ వైఫ్కి ఇద్దరికి వేదాంతాలు రావడంతో ఏంటోనండి వీళ్ళతో ఉండాలని నాకు కష్టంగా ఉంది. మాకైనా ఇద్దరు సంపాదించుకుంటున్నాను కదా, జీతం వాళ్ళు కడుక్కోగలని కూడా ఆయన అంటే అదే లేదన్నా వీళ్ళకైతే థామస్ ఏం చేస్తాడు, థామస్ కన్నా నువ్వు చాలా బాగా చేసుకుంటావు అని ఆయన అన్నట్టు ఆయన పిచ్చి కానీ అనుకునేవాడు. అంతవరకు కూడా మన వాళ్ళు ప్రతి చిన్న అంటే మాస్టర్లు అబ్బా నీ మాస్టర్లు పక్కన పెట్టలేదా అని నేను నిజంగా అటువంటి వ్యక్తిని ఆయన చెప్తాడో అన్నమాట. ఏదైనా సమస్య అంత సింపుల్గా ఆయన కోసం మనం ఆకర్షిస్తున్నాం. ఎట్లా ఆకర్షిస్తున్నాయంటే రామానందులు కబీర్ వాసు కొంతమంది భక్తులకు తారక రామ మంత్రాన్ని ఉపదేశించినట్టు చిన్నగా చాలా సింపుల్
మనం తాగే ముందు పోయి కాఫీ పెట్టడము, తర్వాత ఏదైనా మన ఇంట్లో ఏ వస్తువుకైనా తీసుకురాలి ముందు బాబా మనకు గుర్తుకొస్తాం. బాబాకు పెట్టిన తర్వాత ఇది మనం కాదు, మన పిల్లలు కూడా ముందు లేకపోతే బాబా కాఫీ పెట్టండి, ఏమైనా తెచ్చినారంటే బాబాకు ముందు పెట్టేసేయండి. మనకు తెలియకుండానే మనము కూడా వాళ్ళలో ఎందుకు చేస్తున్నాం లేదు, వాళ్ళు వాళ్ళ పిల్లలు తినేస్తారు. అయితే ఈ మహానుభావుడు మనకు అందరికీ ఎట్లా ఈ స్థాయిలో మంత్రాలు ఎట్లా వ్యాప్తి చేస్తున్నారంటే నిజంగా అటువంటి మహానుభావుడు మన ఈ జన్మలో చూస్తామంటే గొప్ప అదృష్టము, ఇంకా చూడలేము అంటున్నారు. పుట్టాలని నాకు ఒక్కొక్కసారి అనుమానం, అసలు ఇంకా పుట్టాలా అనంతాచార్య ఎంత గొప్పవారు అనుకుంటాను ఒక్కొక్కసారి నేను ఆలోచించినప్పుడు. కనీసం మనం ఏదైపోతామంటే తక్షణం ఆయన గురించి ఆలోచిస్తుంటాం, ఏం చేసినా కూడా ఆలోచిస్తాము. ప్రతిసారి మనం బయటకు పోయేటప్పుడు మన పిల్లలు ఏమైనా బుద్ధి పెట్టుకొని పోతున్నారా, మనం బుద్ధి పెట్టుకొని పోతున్నారా అని అనేవాళ్ళం. ఎవరైనా కానీ మనం పసుపు కుంకుమతో పాటు బుద్ధి కూడా ఇచ్చే అలవాటు మనకు వస్తుంది. ఏమో మనం భావిస్తున్నామంటే బుద్ధిని ఆశీస్సులుగా ఎప్పుడైతే ఆయన బుద్ధి మనం పెట్టుకుంటున్నామో ఆయన ఆశీస్సులకు మన వెంట తీసుకొని పోతున్నాము. నిజంగా ఈ ఊరి పెట్టుకొని పోయిన వాళ్ళు ఎంతమంది ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్ తప్పించుకున్నారో నా జీవితంలో నేను చూశాను కూడా. ఊరి అంత ముఖ్యమైన అంశము. మాస్టర్ గారి దగ్గర కూడా మనము పాదాలకు నమస్కారం చేసినప్పుడు తప్పకుండా ఆయన బుద్ధి పెట్టేవాడు. ఇప్పుడే ఒక అతను చెప్పాడు, ఆయనతో బుద్ధి పెట్టించుకున్నవాడు ఎంత గొప్ప దృష్టవంతులు అని చెప్పేసి. ఆయన నిజంగా ఆయన ఒక మంత్రం వేసినట్టు మనకు తెలియకుండానే మనము అది నిజంగా మనమేమో దీక్ష తీసుకోవడం లేదు. మన ఏ రామకృష్ణ పరమహంస దగ్గరనో, ఏ రమణ భగవాను దగ్గరనో, ఏ చంద్రశేఖర సరస్వతి స్వామి దగ్గర, ఇంకెవరో సాయినాథం దగ్గరలో వెళ్ళి మనం దీక్ష తీసుకోవడం లేదు, మంత్రం తీసుకోవడం. జస్ట్ ఆయన దగ్గర కూర్చొని ఆయన ఎంత సీనాసాదిగా లుంగి కట్టుకొని బనేలు వేసుకొని ఉంటారు, చాప మీద కూర్చొని ఉంటారు. ఇంకా మనం పోతూనే మన వైపు ఎంతో స్వీట్గా స్మైల్ చేస్తారంటే ఆయన నిజంగా అది మరొకరానిటువంటి మన జీవితంలో మరవలేము. ఏదో బాబాని చూస్తూనే దుక్కులు నా చూపు నేను తిప్పుకోలేకపోయినా కబడ్డీ అన్నారని ఇప్పుడు ఎవరైనా చెప్పారు. నిజంగా ఆయన మాట్లాడి చూసినప్పుడు మన చూపులు మనం తిప్పుకోలేము. సాయినాథ్ ఈయన సద్గురూపమేమో, సాయి స్వరూపమేమో, ఈయన భగవంతుడు మహావధువుతో అంతకు మించో అంతకన్నా మించి అలౌకికమైనటువంటి ఆయన రూపం ఏంటో, ఆయన విధానం పుట్టుకేంటో నిజంగా మన గమ్యగోచరంగా ఉంటుంది ఆయన గురించి ఆలోచిస్తే. అటువంటి గొప్ప మహానుభావుడి సన్నిధి మనకందరికీ పెళ్ళిది కావాలని నేను అడుగుతాను. నిజంగా మనకందరికీ గొప్ప పెళ్ళిది అదృష్టము, వరము. ఆయన పరిచయమే, ఆయన పరిచయం ఈ జన్మలో మనకు కలిగిందంటే నిజంగా మనం ఎంత అదృష్టమో. ఏ జన్మలోనో పుణ్యం చేసుకోవడం ద్వారా మనకి ఆయనతో పరిచయం జరగడం జరిగింది. ఆయన పుస్తకాలు చదువుకుంటున్నాము, ఆయన లేఖలు చదువుకుంటున్నాము, అన్నీ ఆయన గురించి మనం ఈ విధంగా ప్రసంగాలుగా అటెండ్ అవుతున్నాము. ఈ ఏ జన్మలోనో చేసిన పుణ్యం వల్ల ఈరోజు మనము సాయి మాస్టర్ మనం శిష్యులు అనుకుంటున్నాము, సాయి మాస్టర్ భక్తులుగా మనము ఉంటున్నాము. ఈ పుణ్యం మనల్ని జన్మలకి కాపాడుతుంది. తప్పకుండా ఒకరోజు మన జీవిత గమ్యమైనటువంటి మోక్షాన్ని ఖచ్చితంగా మనం పొందుతామనే దానికి నాకు ఏమాత్రం సంశయం అనేది లేదు. అంతటువంటి గొప్ప మహనీయుడు. నిజంగా ఈయన గురించి చెప్పుకోవాలంటే, నాకు వచ్చినటువంటి అనుభవాల గురించి చెప్పుకోవాలంటే నిజంగా అది ఒక పుస్తకం అయిపోయినాము. నాకు ప్రతిరోజు ప్రతి క్షణం అట్లే అనిపిస్తుంది. తర్వాత ఇంకా ఏమవుతుంది, మనకు తెలియకుండానే మనం మమేకమైపోతాం, బాబాలో మమేకమైపోతాం. ఇంతసేపు మనం సాయి మాస్టర్ ఒక వేరే ఉన్నా కూడా మనం ఏ దేవతల దగ్గరికి పోయినప్పుడు మన గౌరవ సాయి మాస్టర్ ఆశీస్సులు నాకు ఉండాలనే మనం కోరుకునే ఆలోచన మనకు వస్తుంది. కానీ ఇంకొక రకమైనటువంటి ఆలోచన. అట్లాగే మనకి ఏ సమస్య, అట్లాగే నాకు ముగ్గురు అమ్మాయిలు, వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినాయంటే నాకు మామూలుగా క్యాజువల్గా మాట్లాడేటప్పుడు నాకు ఈ సమస్య వచ్చిందమ్మా, వృత్తిపరంగానో కుటుంబ పరంగానో వస్తే నేను వెంటనే చెప్తాను, ఒకే మాట చెప్తాను, మీ ఇంట్లో బాబా మాస్టర్లు ఉన్నారు, నాకు కాదు చెప్పుకోవడం. నాకు చెప్పుకోవడం ద్వారా నేను ఏ సమస్య తీర్చలేదు. నువ్వు బాబా మాస్టర్కి నువ్వు సంపూర్ణ భక్తి విశ్వాసంతో ఆయన చెప్పుకో, ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారు. ఇంకా వేరే ఆలోచన అవసరం లేదు. నీకు ఏది మంచిదైతే అదే చేస్తారు ఆయన. మనం కోరిది కాదు, మనకు ఏది మంచిదైతే అదే చేస్తారు ఆయన. ఇంకా దాని గురించి ఏ డిస్కషన్స్ చేసుకోవద్దు, నాకు చెప్పవద్దు. మీ సమస్యల గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇంకొక మాటగా నేను చెప్తాను మా అమ్మాయిలకి, మీ సమస్యల గురించి నాకు చెప్పకండి. బాబా మాస్టర్ మీ ఇంట్లో ఉన్నారు. నా అదృష్టం కొద్ది మా ముగ్గురు అమ్మాయిలు కూడా బాబా మాస్టర్లు నిజంగా వాళ్ళ భర్తలు కూడా ఎంత బాగా వాళ్ళను పూజ చేస్తున్న అవకాశం ఇచ్చిన అంటే నిజంగా సాయి మాస్టర్ యొక్క ఆశిస్సులేదు. కాబట్టి నేను అదే విధంగా చెప్తాను. అదే మనం మమేకమైపోయే ఆయనలో ఆయన అన్నట్టు మాస్టర్ చెప్తారు ఎప్పుడు చూసినా, జీవితం సాధనలో ఒక భాగం కావాలి, సాధన జీవితంలో ఒక భాగం
కూర్చుంటారు ఇప్పుడు. నిజంగా అది మనం ఏ ఏ ప్రయత్నము లేకుండా అసంకల్పితంగా మనము మన జీవితం సాధనలో ఒక భాగం చేసుకుంటున్నాను. నేను చెప్పాను, పొద్దున్న లేచినప్పటి నుంచి మనం బాబాకి ఏమైనా పెట్టాలి, మాస్టర్లో కాఫీ ఇవ్వాలి, పూజ చేసుకోవాలి, హారతులు అనుకోకుండానే మన హారతులు పలాంటి టైంకి ఇది ఇప్పుడు మనం అది గుర్తు మనకు తెలియకుండా మనం ఏ పని చేసినా కూడా ఎక్కడ చూసినా మనకు ఆయన గుర్తుకు వస్తాయి. ఈ టైంలో పూజలు జరుగుతుంటాయి, ఈ టైంలో ఇట్లుంటుంది, ఈ టైంలో ఇట్లుంటుంది, ప్రతిదీ మనకు గుర్తుకు వస్తుంటుంది. కాబట్టి మనం అనుక్షణము ఆయన సన్నిధిలో ఉన్నట్లే మనం భావిస్తాం. కాబట్టి మన జీవితము సాధనలో ఒక భాగం అయిపోతుంది, కానీ సాధన జీవితంలో భాగం కాదు అని మాస్టర్ మనల్ని కోరుకున్నారు. ఇంకా మాస్టర్ అప్పుడు మైలవరంకి వచ్చినప్పుడు ఎప్పుడైనా అప్పుడు వచ్చినారో ఆయన సాయి సన్నిధి ఆవిష్కరణ జరిగిపోయింది. తర్వాత 2 రోజులు 3వ రోజు కడప నుంచి ప్రొద్దుటూరు నుంచి నేను మైలవరం జమ్మలగూడ దగ్గర ఒక చిన్న విలేజ్ అది, అక్కడ మా స్కూల్ ఉండేది. ఆ స్కూల్లో పనిచేసేవాళ్ళు నేను, మా వారు. తర్వాత ఆయన 3వ రోజు కడప ప్రొద్దుటూరు భక్తులు వచ్చి ఆయన తీసుకెళ్ళేటప్పుడు ఆయన వేరే క్వార్టర్లో ఆయన ఉంచాము. ఆ వచ్చే ముందు మా క్వార్టర్లోకి వచ్చారు. వచ్చినప్పుడు అప్పటికే మేము మాస్టర్ ఫోటో పెట్టి పూజలు చేసుకుంటున్నాం. అంటే ఆయన దీవించినప్పుడే మా దేవుడి మా పూజ గదిలో ఆయన ఫోటో పెట్టుకున్నాం. చిన్న ఫోటో కూడా కాదు, మాస్టర్ని బాబా ఇద్దరు పెద్ద ఫోటోలు పెట్టి మేము పూజ చేస్తున్నాం. అప్పటికే అది జీవించిన వాళ్ళకి మామూలుగా పూజా గదిలో పెట్టి పూజ చేయలేదు. మాకు ఏమో మాకు తెలియక చేస్తున్నాము, తెలివి తక్కువతో చేసేవాళ్ళము, అప్పుడే చేసుకునేవాళ్ళం. అప్పుడు నేను వెంటనే ఆయన వస్తున్నాడంటే నాకు ఎందుకు భయం వేసి మాస్టర్ ఈ ఫోటో పెట్టుకున్నాం మాస్టర్ అని చెప్పాను. అంటే దాని గురించి నేను ఆయన పెట్టుకోనిలే అని ఆయనే వచ్చి ఆలోచించారు. వచ్చిన తర్వాత హాల్లోకి వచ్చినారు. హాల్లో వచ్చి నేను నిలబడుకొని అందరూ వచ్చి నమస్కారాలు చేసుకుంటున్నారు. మా వారు కూడా వెళ్ళి నమస్కారం చేసుకుంటున్నారు. ఆయన నమస్కారం చేసుకునేటప్పుడు నేను ఆయన పక్కన నిలుచుకున్నాను. ఆయన తర్వాత నేను చేసుకున్నాను అన్న ఉద్దేశం వెంటనే నా మీద ఇట్లా మా తల మీద చేసి ఆయన కాళ్ళు చూపించారు, కాళ్ళు ముట్టుకోవాలన్నట్టు. సరే ఆయన కాళ్ళు ఇద్దరు నమస్కారం చేస్తాను. నేను నమస్కారం చేసుకుని లేచి మాస్టర్ మొహం చూస్తానే, ఎందుకు నువ్వు ఎప్పుడు దిగులుగా ఉంటావు అని అడిగాను. ఏమో మాస్టారు అని అన్నాను. నేను నువ్వేం ఆలోచించకు, నీకు 3 అమ్మాయిలని ఆలోచిస్తున్నావా? అక్కడ గోడకు బాబా ఫోటో ఉండేది, ఇంటి దగ్గర అక్కడ మోకాలు నుంచి పెట్టుకొని కూర్చునే ఫోటో ఉండేది ఆయన దగ్గర, మా గోడకు ఉండేది. ఆ ఫోటో చూపించి ఏమన్నారంటే ఆయన నీకు ఏ సమస్య అని ఆయనకి చెప్పుకో, ఆయన ఉన్నారు కదా, నువ్వు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, నీ పని నువ్వు చేస్తావు, ఆయనకి చెప్పుకో. నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఆయన చూసుకుంటాడు. నాతో మాట్లాడిన చివరి మాట అది. అంటే ఆయన నాతో లాస్ట్ ఆ మాట మాట్లాడినారు, ఇంటికి బయటకు వెళ్ళారు. అదే లాస్ట్ నేను ఆయన చూడటము. మళ్ళీ వెంటనే ఏప్రిల్లో 1989 ఏప్రిల్లో నిజంగా అప్పుడు కూడా మాకు ఎంత ఆశ్చర్యకరంగా ఆయన సమాజం ఈ విషయం తెలియడము, వెళ్ళడము, దర్శించుకోవడం అదంతా జరిగిపోయింది. అదంతా అట్లా ఆ మహనీయుడు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటాడు, ఎంత బాగా మన గురించి ఆలోచిస్తాడంటే. అంతేకాకుండా ఎన్ని సందర్భాలలో ఏ విధంగా ఆయనను అనుగ్రహించాలంటే అప్రాల సమానమైనటువంటి వ్యక్తిని నేను. నాకు పెద్ద భక్తి చేయాలా, మడి కట్టుకొని చేయాలా, ఇలాంటివన్నీ ఎంతసేపు నాకు పని చేసుకోవాలా, ఉద్యోగంలో బాగా చేసుకోవాలా, పిల్లల్ని ఈ ఆలోచన తప్ప లేనటువంటి నాకు ఆయన ఏ విధంగా సాయవంతం చేశాడో. ఇప్పుడు ఎవరైనా కూడా మా ఇంట్లో ఏమైనా తెచ్చినా పెట్టకపోతే నాకు ఎంత చాలా పెద్ద కోపం వచ్చేస్తుంది. నిజంగా ఆ విధంగా చేయడం ద్వారా, ఆయన చిన్నగా మనకి చేయడం ద్వారా ఆయన ఏం చేస్తుంది, క్రమేణా మనకు ఆయనలో మమేకమై మనం ఏ పనైనా చేయని. నీలామృతంలో ఈ విధంగా చెప్పారు కదా, మాస్టర్ ఈ విధంగా చెప్పారు కదా, ఎప్పుడైనా మనకు త్యాగము సహనం ఆయన ఎప్పుడూ చెప్పేవాడు. బాబా ఏం చెప్పారో త్యాగం కలిగి ఉండాలా, సహనాన్ని కలిగి ఉండాలా, నిస్వార్థంగా ఉండాలా, ఈ విషయాలు ఎక్కువ మాస్టర్ మాట్లాడేవారు. అదేవిధంగా మనం ఎప్పుడైనా స్వార్థంగా ఉన్నా కూడా, లేకుంటే మన ఇంట్లో పనిచేసే వాళ్ళను ఇంకొకరిలో గట్టిగా మందలించాలన్నా వెంటనే మనకు కోపం రాకూడదు, సహనం ఉండాలని చెప్పినారు. తర్వాత ఏది చేసినా కూడా మనం మనం ఏమైనా బాగా వాళ్ళ మనసుకు బాధ పెట్టకూడదు. వాళ్ళ మనసుకు బాధ పెట్టినామంటే ఖచ్చితంగా మన మనసు తప్పకుండా బాధపడుతుంది. ఇలాంటి మనకు తెలియకుండా నీతి సూత్రాలు ఎట్లా. మేము ఆఫ్టర్ ఒక రైతులము, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన, ఒక పల్లె నుంచి వచ్చిన, నాకు ఇటువంటి గొప్ప ఆధ్యాత్మిక భావాలు నాలో కలిగినాయంటే ఇదంతా కూడా సాయి మాస్టర్ యొక్క అనుగ్రహం అనుకుంటాను. నేను దగ్గర 25 సంవత్సరాలకి నా 25వ సంవత్సరంలో నా పెళ్ళి అయింది. మా వారికి కూడా ఏమి ఉంటే జస్ట్ మా ఇద్దరు ఉద్యోగాలు. నేను ఎప్పుడు అనుకుంటాను, నేను కోట్లు సంపాదించకపోయినా, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోకపోయినా, నిజంగా నా జీవితంలో నాకు ముఖ్యమైన గొప్ప అదృష్టం ఏంటంటే ఈ మహానుభావుడు
సాయి మాస్టర్ పరిచయమే నా జీవితానికి గొప్ప వరము. ఇది ఎన్ని జన్మల పుణ్యమో దానికి మా వారి మీద నాకు ఎంత కోపం వచ్చినా కూడా వెంటనే నాకు స్ఫురిస్తుంది. ఈయన వల్ల కదా నాకు ఆయన పరిచయం చేయాలని ఇంతగా వెంటనే క్లిక్ అయిపోతుంది నాకు. అంటే ప్రతి క్షణము మనకు సాయి మాస్టర్ని సాయిబాబాని వాళ్ళ అనుక్షణం గుర్తు చేస్తామని మన అణువణువులోనూ రక్తంలో ఆయన నిలిచిపోయాలని ఈ విధంగా చేయగలిగినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి నాకు ఎంతో ఒకసారి ఆలోచన వస్తుంది. అంతేకాదు ఏదైనా మనం ఏ రామాయణము ఏ మహాభాగవతము భారతము ఏమైనా చదివినప్పుడు ఎంతసేపు చూస్తామంటే రాముడు కృష్ణుడు శివుడు వీళ్ళే గుర్తుకొస్తారు. కానీ ఈయన రచించినటువంటి పుస్తకములు ఈయన చెప్పినటువంటి విషయాలు చదివితే మహానుభావులు అవధూతల యొక్క ఇప్పుడు ఈయన గొలపూడి వెంకయ్య స్వామి, కడప అవధూతేంద్ర స్వాములు, నాంపల్లి బాబా, పాకనిపాటి గురువు గారు, చూడమ్మమ్మ గారు నిజంగా ఎంత గొప్ప అటువంటి పేర్లు మనది ఈయనకైనా పరిచయం లేకపోతే ఇటువంటి మహానుభావులు ఉన్నారనే సంగతి కూడా మనకు తెలిసిందేమో. ఇప్పుడు మన జనాలలో మన ప్రజల్లో ఇటువంటి వాళ్ళు చూసి తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో. నిజంగా చాలా మంది సత్సంగాలు చేసుకోవడం ద్వారా సూళ్ళూరుపేటలో ఈ మన చంద్రబాబు గారు సత్సంగం చేయడం అంటే చాలా మంది అక్కడికి రావడము, అవధూతల గురించి తెలుసుకోవడము, మాస్టర్ గారి గురించి తెలుసుకోవడం. అటువంటి మహానుభావులు ఉన్నారా అంటే భగవంతుడు తన యొక్క కార్యాలను నెరవేర్చుకోవడానికి ధర్మ సంస్థానం కోసం ఈ విధంగా 10 దశావతారాలు కాకుండా ఈ విధంగా వీళ్ళకు కాకరపాటి గురువు గారు, చూడేమమ్మ, ఆనందమాయ మాత, ఈ విధంగా ఈ మన గొడవ వెంకయ్య స్వామి, నాంపల్లి బాబా, కడప స్వామి ఇట్లా వీళ్ళందరూ వాళ్ళలో వచ్చి వాళ్ళే మనకే మైకులు పట్టుకొని ప్రచారం ఏం చేయలేదు. జస్ట్ వాళ్ళ లైఫ్ని చూసి వాళ్ళ జీవన విధానాన్ని చూసి వాళ్ళు ఎప్పుడైనా చిన్నగా మాట్లాడితే ఆ చిన్న మాటల ద్వారా మనకి ఎంత బోధ కలిగేదో, వారి ద్వారా మనం ఎంత పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా గొప్ప మానవత్వం కలిగిన వ్యక్తులుగా మనం మారిపోతున్నాము. నిజంగా ఒక్కసారి అనుకుంటే అది చాలా ఆశ్చర్యకర విషయం. అటువంటి సమాజానికి పునాది వేసినటువంటి వాడు మన మాస్టారు. నిజంగా ఆయన ఆ మహానుభావుడు. మన ఆంధ్రప్రదేశ్లో మనం మహారాష్ట్రలోనే సద్గురువులు పుట్టారు, అవధూతలు పుట్టారని మనం అనుకుంటున్నాం. కానీ ఇటువంటి మహనీయులు పుట్టడము నిజంగా ఎంతమంది అవధూతలకు మన గుర్తు చేసుకోవడానికి మనకు ఈయన మూల పురుషుడైనారో అటువంటి ఆయన గొప్ప పుట్టడం గొప్ప. ఎంతమంది అవధూతల మనతో మనకు సమానం మన మాస్టారు. అటువంటి ఆయన పుట్టడం మన ఆంధ్రప్రదేశ్కు నిజంగా గొప్ప గర్వకారణమని అనిపిస్తుంది నాకు. తర్వాత ఇంకా ఆయన ఏం చెప్పేవారంటే, నీ టైంలో నీకున్నటువంటి 24 గంటల టైంలో కొంచెం టైం ఆయన గురించి ఆలోచించు, ఆయన గురించి చెయ్యి. నీకు కొంచెం నీ టైం ఏదైనా నీకు మిగిలిన టైం నువ్వేమంటే నీ పనులు మాత్రం చేయొద్దు. నీకు మిగిలిన కాలంలోనే పారాయణ చేసుకోవాలని చెప్పేవారు. ఎంతసేపు పారాయణ చేసుకోండి, హారతులు పాడుకోండి, ఈ విధంగా ఇంకా నామాలు చెప్పుకోండి. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా కూడా తప్పకుండా సంవత్సరానికి ఒక్కసారి మీ దగ్గర మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అవధూతల్ని దర్శనం చేసుకోండి, వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి, ఆ సమాధులు దర్శనం చేసుకోండి. రామలింగ సార్ దగ్గరికి వెళ్ళండి, నాంపల్లి బాబా దగ్గరికి వెళ్ళి, కడప నిజంగా మహానుభావులు పరిశీలన వీళ్ళంతా పోయిన తర్వాత మనకు ఒక గొప్ప అనుభూతిని పొందడము, మనం ఒక సంతోషానికి లోటు కావడము, ఈ విధంగా మనకు జరగడం. నిజంగా ఆ మహానుభావుడు మనకి వీళ్ళందరినీ పరిచయం చేశారు. ఇంకా ఆయన చెప్పేవాడు ఏం చెప్తారంటే ఆయన, మీరు మనకు ఏదైనా కళలు వచ్చాయి అనుకోండి, మన స్వప్నాలలో గురుదర్శనం వచ్చినారు మనకు సూచించమని చెప్పారు. నిజంగా నేను ఈ విధంగా చెప్తుంటే అప్పుడు ఒంగోలుకి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని గంటలు చదవాలంటే ఒక రోజు అయితే ఒకసారి వెళ్ళాము జన్మదిన గురుకోటకి వెళ్ళాము. అక్కడ దగ్గర రాత్రి 3 గంటలు అయింది. 3 గంటల వరకు అప్పుడు ఒక అతను ఉండేవాడు, సాయి సారీసారాజారు అతని పేరు, సాయిదాస్. ఆయన డోలక్ మీద పాటలు పాడేవాడు. తర్వాత ఎంతసేపు ఆయన ప్రసంగించిన దగ్గరగా 12 అయిపోయింది. అమ్మగారు భోజనాన్ని పిలుస్తున్నారు, ఒక సైడ్ భోజనానికి పోలేదు. 1 గంట అయిపోయింది, ఆయన వెళ్ళలేదు. తర్వాత 3 గంటల వరకు ఆయన డోలక్ మీద పాటలు పాడించుకోండి. ఎంత ఆనందం ఆ 3 గంటల వరకు. 3 గంటల టైం కూడా ఆయన అంత ఫ్రెష్గా ఉన్నారు. తర్వాత అందరినీ లేచిపోయినాను. తర్వాత నేను 5 గంటలకు ఎందుకో మెలకు వచ్చి చూస్తే మాస్టర్ ఆర్తి పాడుతున్నాడు. అంటే ఆయన ఎప్పుడు నిద్రపోతారో, ఎప్పుడు ఆయన సాయి మాస్టర్లో జీవించేవాడు. ఒకసారి మన హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను అడిగాను మాస్టర్, అప్పుడు భౌతికంగా ఉన్నాడు. మాస్టర్ మీరు ఈ విధంగా చెప్తున్నారు మామ గురించి, మీరు ఎవరైనా దర్శించారా, మీకు కనిపిస్తుంటారా మాస్టారు అని అడిగినాను నేను. అంటే అప్పుడు సాయిబాబా లేరు కదా, అంటే మీకు కనిపించారా మాస్టారు, మీకు దర్శనం ఇస్తారా అని. ప్రతి శ్వాసలో నాకు గుర్తుంటారన్నా అని అన్నారు. అంటే వెంటనే ఆన్సర్ ఏంటంటే ప్రతి శ్వాసలో నాకు గుర్తుంటారన్నా అని అన్నారు. నిజంగా ఆయన చెప్పే విధానం కూడా ఎంత సంతోషం అంటే అంత సంతోషం అనిపిస్తుంది.
కాబట్టి ఇంకా ఏమైనా ఇంకా చెప్పేసుకోండి. ఒకసారి ఆయన ఎంత అంటే మీకు భక్తి విశ్వాసం ఉండాలా మీకు ఇంకా చెప్పేవాడు. ఆయన తాజుద్దీన్ బాబా చరిత్ర కూడా సార్ మహానుభావులు అనుకోవాలా కానీ కనురెప్ప కాలంలో ఏమైనా చేయగలుగుతారు అని ఆయన అంటే తాజుద్దీన్ బాబా చివట ఇది మన జిల్లెన్ గురించి మాట ఏమన్నారంటే ఆ కనురెప్ప పాట కాలం కన్నా ఇంకా స్వల్ప కాలంలోనే వాళ్ళు ఏమైనా చేయగలరు అని చెప్పారు. ఈ విధంగా చెప్పేవారు ఆయన. అది ఎందుకు ఈయన చెప్పేటువంటి ఎన్ని నిజమవుతావా కళలో స్వప్నంలో వచ్చినటువంటి నిజమవుతాయా కానీ నేను అనుకునేదాన్ని. తర్వాత నాకు వచ్చిన స్వప్నాన్ని ఆధారంగా చూసుకునేవాడిని. మీరు బాగా చేసుకున్నారంటే అమ్మాయి మీకు మహానుభావుల యొక్క దర్శనము లభిస్తుంది, మహానుభావులు ఇంటికి వస్తారు. ఇంటికి అంటే 80 సంవత్సరాలే మనల్ని ఆ మైకంలో సాయిబాబా మైకంలో మనం పడవేయడానికి నేను చెప్తుంటానే అని చెప్పి నవ్వుకున్నాను. ఆయన జీవించినంత వరకు నేను ఆయన గౌరవించేవాడిని కానీ ఆయన ఇంత మహానుభావుడు అన్న స్పృహ నాకు వచ్చిందేది కాదు. నిజంగా ఇప్పుడు అనుకుంటాను ఒక్కోసారి నాకు తెలియక ముందు మాస్టర్ దర్శనం అంటే ఎంత బాగుండేదో అనుకుంటా. ఒక్కోసారి ఆయన గురించి ఆలోచిస్తేస్తా. కానీ అందుకంటే ఆయన సమాధి అయిన తర్వాత ఆయన పుస్తకాలు చదవడం ద్వారా ఆయన చెప్పిన వినడం ఆలోచించడం ద్వారా నేను ఈరోజు మనం ఉన్నామా జీవిస్తున్నాం నిజంగా మనం చూస్తున్నామా అన్న ఆలోచన ఒకసారి వస్తుంది. స్వప్నాలలో కూడా ఆయన చెప్పేది ఏమిటంటే నిజంగా మహానుభావులు కనిపిస్తారు, భౌతికంగా కనిపిస్తారు, మనం వస్తారు మనం బాగా భక్తి విశ్వాసంతో ఉంటే మన ఇంటికి వస్తారు. నేను నమ్మేదాన్ని కాదు. నిజంగా ఈ మన గొలగమూడి వెంకయ్య స్వామి కానీ చీరాల స్వామి కానీ తర్వాత ఇద్దరు మహానుభావులు తర్వాత రామిరెడ్డి బాబా వీళ్ళంతా నిజంగా నాకు భౌతికంగా నాకు దర్శనం ఇచ్చారు. నేను అది చెప్తే ఎవరు నమ్మరు. ఒకసారి మేము ఒక ఇల్లు మారాము హిందూపురంలో. నేను దగ్గర 22 years నేను హిందూపురంలో పనిచేశాను లెక్చరర్గా. అప్పుడు ఒక ఇంట్లో చేరాము. మాకు చాలా పెద్ద డూప్లెక్స్ హౌస్. అది దగ్గర ఆ ఇంట్లో 5-6 ఏళ్ళ నుంచి 5-6 సంవత్సరాల నుంచి ఎవరు ఆ ఇంట్లో చేరలేదండి. ఎందుకంటే అది వాస్తుకి ఏమీ బాగలేదండి. ఆ విషయం నాకు తెలియదు. నాకు తెలియక నేను వెళ్ళి చూశాను. నాకు బాగా నచ్చింది. అడ్వాన్స్ ఇచ్చేసి వచ్చినాను, చేరినాము. మా లెక్చరర్స్ అంతా వచ్చినారు చూడటానికి. మేడం చేస్తున్నాను అందరూ. అది సెంటర్ ఆఫ్ ద సిటీలా ఉంది, సెంటర్ ఆఫ్ ద టౌన్లా ఉంది, హార్ట్ ఆఫ్ టౌన్లా ఉంది ఇల్లు కూడా. ఈ కాలేజీకి చాలా దగ్గరగా ఉంది. అందుకని మా సార్ అంతా వచ్చారు. మేడమ్స్ వచ్చి ఏంటి మేడం ఈ భూత్ బంగ్లా చూస్తున్నారు, ఇది అసలు వాటికి అస్సలు రాలేదు అని నేను ఆ రోజు నేను పడుకొని ఏంటంటే బుక్కులు ఎట్లా అక్కడ రోజు అట్లా సోఫాలు అట్లా పడుకొని బాగా గురించి ఆలోచిస్తే నాకు ఎంతో బాగా నాకు కనపడి నన్ను ఆశీర్వదించినట్టు నాకు కనిపించారు. నాకు నేను కనిపించడానికి నేను చెప్తే మీరు కూడా నమ్మకపోవచ్చు. ఆ రోజు మా ఇంట్లో కూడా నమ్మలేదు అనుకోండి అఫ్కోర్స్. కానీ ఆ ఇంట్లో 9 సంవత్సరాల కాలంలో ఆ ఇంట్లోనే మహాత్ములు పుస్తకం వచ్చింది. ఎంతో చక్కగా హాయిగా తింటారు కదా. ఆ ఇంటి తర్వాత కొనుక్కోవడం కూడా నేను ఖాళీ చేయాల్సి వచ్చింది. తర్వాత ఒకసారి ఏమైందంటే మా వారికి విజయవాడకి ట్రాన్స్ఫర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత 3 పిల్లలు ఎక్కడో వేరే చోట చదువుకుంటున్నారు. ఒకరు హైదరాబాద్, ఒకరు మైసూరు, ఒకరు విజయవాడలో చదువుకుంటున్నారు. నేను ఒక్కగానే ఉన్నాను కాబట్టి ఇల్లు ఇల్లు అమ్మారు కాబట్టి ఎస్ఎంటీ రోడ్లో ఉండే ఇల్లు అన్నారు కాబట్టి నేను ఒక్కొక్క ఇల్లు కాదు ఇంకా కాలేజీ దగ్గర ఒక ఇల్లు తీసుకొని నేను ఒక్కగానే ఉన్నా. ఇంకొకటి ఏంటంటే నేను పనిచేసిన నా దగ్గర 33 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను. 33 సంవత్సరాలు నేను సత్సంగాలు చేసుకునేవాడిని గురువారం రోజు. మా మేడమ్స్తో కలిసి మా స్టాఫ్తో కలిసి లేడీ మేడమ్స్తో కలిసి మేము అందరూ చేసుకునేవాళ్ళము, సత్సంగం చేసుకునేవాళ్ళం. అప్పుడు ఏమైందంటే ఒకసారి ఎవ్రీ సర్చనే కలుసుకునేవాళ్ళము. నేను కలుసుకొని పని చేసుకునేవాళ్ళము. అసలు ఆ టైంలో ఏమైందంటే ఒకసారి ఒక ఊరిస్తే నాకు కళ వచ్చింది. రమణ భగవాన్లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వస్తే నేనేమంటున్నాను, మాస్టర్ స్వామి మీరు రావద్దంటే మా వారు కూడా లేరు, మీరుంటే నేను దక్షిణ తెచ్చిస్తాను కాబట్టి ఇంట్లో జీరో తీసి కాంటాక్ట్ వచ్చి 10 రూపీస్ ఆయనకి ఇచ్చారు. ఆయన తీసుకొని స్టెప్స్ దిగిపోయినారు. మేము ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళం అప్పుడు. ఆ కళ నేను బర్త్డే రోజు సత్సంగంలో ఆ మాట చెప్తే అందరూ నవ్వినారు మా మేడమ్స్ అంతా. ఒకనైతే మరి హేళనగా నవ్వింది. మీరు అందరూ సన్యాసులు సాధులు కళలోకి వస్తారు మేడం, రాజకీయాల గురించి మాట్లాడతారు, సినిమాల గురించి మాట్లాడతారు, ఆధ్యాత్మిక గురించి అన్ని గురించి మాట్లాడతారు, మీకే కళలోకి వస్తారు సన్యాసులు సాధులు అని ఒకలాగా నవ్విన్నారు. సరే అయిపోయింది. తర్వాత భజన చేస్తున్నాం, వెళ్ళిపోయినాం. మళ్ళీ వెన్స్డే వచ్చింది. నెక్స్ట్ థర్స్డే మళ్ళీ మేము భజన చేస్తున్నాం. వెన్స్డే ఏమైందంటే మళ్ళీ నేను మధ్యాహ్నం వంట చేసుకోవాలని ఇంటికి వచ్చాను. నేను హాస్టల్లో భోజనం చేసేదాన్ని. బియ్యం కడిగితే ఒక బాల్కనీకి వెళ్తే రమణ భగవాన్ 6 అడుగుల కన్నా పొడవుగా ఉన్నాడు, బొట్టు పెట్టుకున్నాడు. తర్వాత వచ్చేసి దోర వేసుకొని
అట్లా పోతున్నారు మా ఇంటికి అచ్చయింది. అమ్మ బాబోయ్ నాకు తన వెంటనే కనిపించినటువంటి స్వామి ఇక్కడ పోతున్నాడు, ఆయన వచ్చి ఇప్పుడు అడిగితే నేను భిక్ష చేస్తే ఎంత బాగుంటుందని నా మనసులో అనుకున్నాను. కానీ నేను గట్టిగా స్వామిని ఏమయ్యా మా ఇంటికి రాని పిలవడానికి వీధిలో ఎవరు కొట్టారు, ఏమి మేడం నేను పిలిచి పట్టింది అరుస్తుంది అనుకుంటారని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయి ఆయుధంగా బోర్డు చేసుకొని మళ్ళీ కాలేజీకి వెళ్ళి క్లాస్లో పాఠం చెప్పి 2 to 3 క్లాస్ తీసుకొని 3 గంటలకు మళ్ళీ నేను స్టాఫ్ రూమ్కి వచ్చాను. ఎప్పుడు కాఫీ ప్రొవైడ్ చేస్తాను, మాకు కాఫీ కావాలని చెప్పేసి నేను స్టాఫ్ రూమ్లోకి వచ్చి కూర్చొని ఊరికే అప్పుడే నా ముందర ఆ రోజు వెళ్తే నవీన్ మేడం, మ్యాథ్స్ మేడము, బాటనీ మేడము, ఇంగ్లీష్ మేడం అందరూ కూర్చోన్నారు. నేను అట్లా కిటికీలో నుంచి బయటకు చూస్తే ఆయన వస్తున్నాడు మళ్ళీ మా స్టాఫ్ రూమ్. జగన్ నేను ఒక్కదాన్ని చూసింటే నవ్వించేవాడు కాదేమో, అంత పొడవుగా ఉన్నాడు, దోలే వేస్తూ. ఇప్పుడు నిజంగా కాదు మహాత్ములు చెప్పేవారు, మీరు మనం భక్తితో విశ్వాసంతో చేస్తే ఆయన మహానుభావులు కనిపిస్తారు, మన ఇంటికి వస్తారని నేను చెప్పేవాడు. తర్వాత ఆయన చూస్తుంటే నేను స్టన్ అయిపోయి నాకు ఒక విధమైన శివుడి పరిస్థితి వెళ్తే అక్కడ చూసి మేడం నాకు మన వెళ్తే కనిపించినటువంటి ఆయన వస్తున్నారు అని చెప్పాను. నేను లేదాన్ని కూడా నాకు ఆలోచన లేదంటే ఆ మహానుభావుడు వస్తుంది. ఆయన కిటికీ దగ్గరకు వచ్చి నన్ను ఇచ్చన్నారు అంటానే నేను గబుక్కునే లేదు పరిగెత్తే ర్యాక్ దగ్గరికి వెళ్ళి తీసి హ్యాండ్బ్యాగ్లో నుంచి 10 రూపీస్ తీసి స్వామికి కిటికీలో నుంచి చేతులు అదే 10 రూపీస్ వచ్చింది. వీళ్ళు ఇద్దరు కూడా ఇల్లు కూడా పోయి స్వామికి వాళ్ళకి వచ్చిన చేంజ్ స్వామికి ఇచ్చారు. అంటే మేము అందరం చూస్తూ ఉన్నాము. 20 అడుగులు కనిపించాము, మనకి కనిపించలేదు. ఆ రోజంతా వెతికడం కనిపించలేదు, తర్వాత అంతా కనిపించలేదు. అంటే అక్కడ నిజంగా వీళ్ళు నవ్వినందుకు భౌతికంగా మాకు కావాలని కనిపించారు, అందరికీ భౌతికంగా అక్కడ మా లేడర్స్ అందరికీ భౌతికంగా కనిపిస్తున్నారంటే ఇంకా వాళ్ళు యోగస్థలు వీళ్ళు కూడా ఉన్నారు. ఇలా చెప్పే ప్రతిదీ కూడా మనము నిజంగా భక్తితో విశ్వాసంతో నమ్ముకొని నిజంగా ఇక మన పూర్వజన్మ సుకృతము మన పరిమితమైనటువంటి మన ఈ జీవిత కాలంలో ఇటువంటి మహానుభావుడు పరిచయం అయితే నేనేదో మాత్రం ఇది మహద్భాగ్యంగా భావిస్తాను. నిజంగా ఈ పుణ్యము జన్మ జన్మలకు మనం కాపాడుతుందని నేను కోరుకుంటున్నాను. ఇంకా నాకు ఎన్నో అనుభవాలు చెప్పాలని ఉంది, కానీ ఒక చిన్న అనుభవం చెప్పి నేను సాధించుకుంటాను. నాకు స్టూడెంట్ ఉండేది ఒక అమ్మాయి, తులసి అని ఒక ఆ అమ్మాయి తర్వాత నా అమ్మాయి పెళ్లి చేసుకొని హిందూపురానికి వచ్చేసి చదువుకోలేదు, 10th వరకే చదువు. ఆ అమ్మాయి 10th ఉన్నప్పుడు మాస్టర్లు వచ్చారు, సాయి సన్నిధి ఆవిష్కరణ జరిగింది. వాళ్ళందరూ సాయి మాస్టర్ మన మాస్టర్ని చూశారు. తర్వాత ఆమె పెళ్ళి అయిన తర్వాత హిందూపురంకి వచ్చినప్పుడు నన్ను కలుసుకున్న తర్వాత మాట్లాడుకున్న తర్వాత ప్రతి దర్శగా మమ్మల్ని కలుసుకునే మేము సత్సంగం చేసుకునే వాళ్ళము. ఈ మధ్య లాస్ట్ మంత్ ఎందుకో అమ్మాయి గడపకొచ్చి మళ్ళీ నన్ను కలుసుకున్నప్పుడు ఏమమ్మ కలిసి బాగున్నావా అంటే బాగుంది, సాయి మాస్టర్ దేవుళ్ళ బాగుంది. ఇక్కడ వచ్చాడు అమ్మాయికి ప్రశాంత్ అని ఒక అతను వచ్చాడు, అతనికి బాగా తెలిసింది అమ్మాయి, తెలిసిన అమ్మాయి. ఆమె వచ్చినాడు, సరే మేడం బాగుంది, ఏం ఇల్లు అది బాగుందా అంటే పెద్ద ఇల్లు తీసుకున్నాను మేడం అని నేను చెప్పి ఏంటమ్మా అంటే ఆ ఇంట్లో 5 మంది అట్ ఏ టైం యాక్సిడెంట్లో 5 మంది చనిపోయినారు. ఆ ఇంట్లో ఆయనకి ఏంటి ఎందుకంటే అదే ఆ ఇంట్లో ఏంటంటే మేడం అది ఒక పెద్ద హిస్టరీ. నేను చేరే ముందు నేను ఆ ఇంట్లో ఎందుకు తీసుకున్నానంటే దగ్గరగా బాబా గుడి ఉంది, ప్రతిరోజు బాబా గుడికి పోవాలనే ఉద్దేశంగా ఇంట్లో చేరినాను. ఆ పూజా స్వామి చెప్తున్నాను నేను ఇంట్లో చేరుతున్నానంటే అక్కడ మాకు ఒక బాబా విగ్రహం ఉంది చూడు, తీసుకుపోయి నువ్వు కావాలంటే పెట్టుకోకమ్మా అన్నారు. 2 సంవత్సరాలు అయిందంట, పల్లెటూరులో ఎవరో వచ్చి ఆ విగ్రహం తీసుకుపోలేదు. అది తీసుకుని నేను పూజ చేసుకుంటున్నాను మేడం. ఇప్పటికి దగ్గర 7 years అయింది నా ఇంట్లోకి. నాకు ఎటువంటి చెడు జరగలేదు, నా పిల్లలకు నాకు మంచి జరుగుతుంది, మా వ్యాపారం బాగా జరుగుతుంది. ఇంకా ఆయన పెళ్లి కాదనుకుంటాను మనము. కాబట్టి నేను నిజంగా ఐ స్పెండ్ లైఫ్ ఎనీథింగ్. నిజంగా ఆ పిల్ల ఎంత భక్తితో ఉందో, ఎంత విశ్వాసంతో ఉందో, నిజంగా ఒకరైతే ఒళ్ళు గదలుస్తుంది ఎట్లుందో ఆ ఇంటితో అనేసి. తర్వాత ఆ అమ్మాయి చెప్పిన తర్వాత నేను నిజంగా ఇది ఆయన తల్లి గొప్ప పెళ్లి అనుకున్నాను. ఇంకా చాలా చాలా విషయాలు చెప్పుకుంటా పోతే అసలు నిజంగా మన గురువంతులు కలుసుకుంటే మనం ఆయన గురించే మాట్లాడుకుంటాం, ఆశల గురించే బాబా గురించే మాట్లాడుకుంటాం. నిజంగా మన జన్మలు సాక్షి వాళ్ళు